మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఈ యొక్క 9 రోజులు ఘనంగా దినం వివిధ రూపాలలో బతుకమ్మను పూజించడం జరుగుతూ ఉంది. మన మహిళలు, మన అమ్మలు, మన అక్కలు అందరూ కూడా మనమందరం కూడా ఇక్కడికి ఇచ్చేసి వివిధ కాలేజీల నుంచి ఇచ్చేసినటువంటి విద్యార్థులు వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో ఆ యొక్క బొడ్డమ్మను పూజించుకొని కనులార వెందుగా రంగరంగ వైభవంగా ఆటలు పాటలు పాడుతూ మమ్మలో కూడా ఎందుకు పిలిచినందుకు వారి భాగస్వామ్యమై ఒక దిగ్విజయంగా ఆ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బతుకమ్మ సంబరాలు ముఖ్యంగా మన భక్తుల్లో, మన జీవితాల్లో కష్టాలు రాకుండా ఏమైనా ఆయన ఆరోగ్యాలతో నష్టైశ్యాలతో ఉండడానికే ఈ బతుకమ్మను పూజించుకుంటాం. సంప్రదాయం జరిగితే ఇవాళ ఎంతో ఘనంగా కూడా ఈ బతుకమ్మ ఉత్సవాలు జరపడం జరిగింది. ఈ యొక్క బతుకమ్మ సంబరాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అడ్వాన్స్గా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాం.